హలో అండి, వెల్కమ్ టు రామరత్న లాక్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మనందరము బాగుండాలని ఆ షిరిడి సాయినాథుని అయితే వేడుకుందాము. అలాగే శరన్నవరాత్రులు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. నేనైతే 9 గురువారాల వ్రతం స్టార్ట్ చేశాను. ఇది 4వ వారము. షిరిడి సాయినాథుని 9 గురువారాల వ్రతంలో భాగంగా ఇది 4వ వారం అయితే నా పూజ. అలాగే 9 గురువారాల వ్రతము కథ కూడా నేను మన ఛానల్లో పెట్టాను. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అది కూడా చూడండి. ఇప్పుడైతే మనము షిరిడి సాయిబాబా మిరాకిల్స్ గురించి తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజైతే కొన్ని మిరాకిల్స్ అయితే తెలుసుకుందాము. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో మంచి మంచి మంగళహారతులు, అన్నమాచార్య కీర్తనలు, మంచి పూజలు అన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబా మిరాకిల్స్. మంచి సంబంధం కుదిర్చిన బాబా. మాది మధ్యతరగతి కుటుంబం. నా 5 తమ్ముళ్లకు నేను ఒక్కరితోనే అక్కను. మా నాన్న చిన్న గుమస్తా. ఆయన సంపాదన మా తిండికే సరిపోయేది కాదు. మా అమ్మ బాబా భక్తురాలు. నిత్యము సాయినామమే జపిస్తూ ఉంటుంది. తిని తినక కాలం గడుపుతున్న మా ఇంటికి ఒకనాడు మా మామయ్య వచ్చి, అమ్మాయి, మంచి సంబంధం ఒకటి వచ్చిందే, మరి మీ అమ్మాయికి పెండ్లి చేసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా లేదా అని మా అమ్మని అడిగారు. లేకేంరా, ఎదుగొచ్చిన పిల్లని ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం? మాకు మాత్రం మా అమ్మాయికి పెండ్లి చేయాలని ఉండదా ఏంటి? కానైతే మా పరిస్థితి మీకు తెలుసు కదా, అందుకే వెనుకాడుతున్నాం అంద అమ్మ. ఏం చేద్దాం, వాళ్ళు 50,000 కట్నం అడుగుతున్నారే, ఏం చేయటానికి పాలు పోవటం లేదు. అబ్బాయిదా మంచి గవర్నమెంట్ ఉద్యోగం. సరే చూద్దాం, ఇంతకీ బావయ్యేడి? సరే వచ్చిన తర్వాత చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో మర్నాడు మా వీధిలో పంతులు గారింట్లో 9 గురువారాల సాయి వ్రతం అని పిలిస్తే అక్కడకు నేను అమ్మ వెళ్ళాము. పంతులు గారు ఆ వ్రతాన్ని పెద్ద ఎత్తున చేయటంతో ఊరి పెద్దలంతా విచ్చేశారు. అందరికీ భోజనాలు వడ్డించారు. సాయి వ్రత కల్ప పుస్తకాలు అందరికీ పంచారు. అమ్మ కూడా మా పరిస్థితి బాగుంటే మేము కూడా సాయి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంది. ఆ మర్నాడు ఎవరో 2 వ్యక్తులు వచ్చి, ఏమండి గుమస్తా గారు ఉన్నారా అంటూ లోపలికి వచ్చారు. ఎవరండి మీరు అంటూ అమ్మ నాన్నలు అడిగారు. ఏం లేదండి, నిన్న పంతులు గారింట్లో మా అబ్బాయి మీ అమ్మాయిని చూశాడట. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపెట్టాడు. మాకు కట్న కానుకలతో పని లేదు. ఎలాగో అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. మీరు అవునంటే ముహూర్తాలు పెట్టిస్తాము అన్నారు. మేమంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాము. మా మామయ్య చెప్పింది కూడా ఈ సంబంధమే అవటంతో మా ఆశ్చర్యానికి అంతే లేదు. అంతా ఆ సాయిబాబా దయ అనుకున్నాం. ఇంకేముంది, నా పెళ్ళి అయిపోయింది. ఇదంతా బాబా గారి దయ కాక మరేమిటి? 9 గురువారాల సాయి వ్రతం చేసుకుంటూ మేమైతే సుఖంగా ఉన్నాం. అలాగే ఇంకొక మిరాకిల్, ఇంకొక బాబా మహిమ. పోయిన నగలు దొరికాయి. నేను ఒక రైతును. మాది చిన్న కుటుంబము. నాకు ఒక అబ్బాయి, అమ్మాయి. నా భార్యకి చదువు లేదు. మా అత్తింటి వారు ఇచ్చిన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నాను. క్రితం సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాయి. బాకీ తీర్చేశాను. నగలు తెచ్చి ఇంట్లో పెట్టాను. ఒకనాడు మా ఇంటికి ఒక బక్క చెక్కిన యువకుడు భోజనం చేసి 3 రోజులయ్యింది. తినటానికి ఏమన్నా ఉంటే పెట్టమన్నాడు. దూరం నుంచి నడిచి వస్తున్నానని చెప్పాడు. నా భార్య జాలిపడి అతనికి భోజనం పెట్టింది. వాడు భోజనం చేసి నడవలేకపోతున్నాను, ఈరోజు ఇక్కడే పడుకొనియండి అయ్యా, మీ మేలుమరువులేనంటూ ప్రాధేయపడ్డాడు. సరే, నేను అతనికి ఒక చాప ఇచ్చి పడుకోమని. అర్ధరాత్రి 2:30 అయింది. మా ఇంట్లో లైట్ వెలుగుతుంటే మా సర్పంచ్ గారు వచ్చి, బాబు ఏమిటి ఇవాళ ఇంకా లైట్లు వెలుగుతున్నాయే మీ ఇంట్లో అంటూ లోపలికి వస్తే, ఏముంది, తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. నేను నా భార్య పిల్లలు ఎంత పిలిచినా పలకలేదు. ఆఖరికి మా ముఖాల మీద నీళ్లు చల్లి లేపారు. బాదరాగా కళ్ళు నిలుపుకొని చూసేసరికి ఇల్లంతా బోసిపోయి ఉంది. మా బీరువా పెట్టెలు అన్నీ దగ్గరలో నన్ను పొలంలో పడవేసి ఉన్నాయి. బావురు మన్నాను, బెంబేలెత్తిపోయాను, నగలపోయాయి అంటూ బిగ్గరగా ఏడ్చేశాను. ఇంతలో కరణం గారి భార్య వచ్చి, బాధపడకండి, అందరికీ దిక్కు ఆ బాబాయే, 9 గురువారాలు సాయి వ్రతం చేసుకుంటానని మొక్కుకోండి, అంతా శుభమే జరుగుతుంది అంది. సరేలే అని ఆమె చెప్పినట్లే మొక్కుకున్నాం. నగలపోయాయి అనే బాధపట్టి పీడించసాగింది. మర్నాడు సర్పంచ్ గారింటికి 2 పోలీసులు వచ్చి, మీ ఊరిలో నిన్న దొంగతనం చేసి పారిపోతుంటే దొంగలను పట్టుకున్నాం. వారి వద్ద నగలు డబ్బు ఉన్నాయి, మీవేమో చూసుకోండి అన్నారు. వెంటనే ఆయన నాకు కబురు పెట్టారు. అలా నా పోయిన నగలు దొరికాయి. ఇదంతా బాబాగారి దయకాక మరేమిటి? సాయి వ్రతాన్ని 9 గురువారాలు చేశాం. సాయి వ్రత పుస్తకాలు పంచిపెట్టాము. సాయి కరుణిస్తే కానిది ఏముంది? ఇవి సాయిబాబా మిరాకిల్స్ అనమాట. అలాగే మనము
ఆయురారోగ్య జ్ఞానైశ్వర్య ప్రదాయిని అయిన సాయిమాతని తలంచుకొని మనం ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా మనకి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఇస్తారు. అలాగే ఈ 9 గురువారాల వ్రతము ఆచరించి 9వ వారం మనమైతే ఉద్యాపన చేసుకోవాలి. 9 మంది ముత్తైదులకు వాయినాలు ఇచ్చి మనం పుస్తకాలు అవి పంచిపెడితే చాలా మంచిది ఈ వ్రతం చేసుకుంటే. ఈ వ్రతం అయితే ఏ గురువారమైనా భక్తి శ్రద్ధలతో మనము ఆరంభించవచ్చు. ఉదయమైనా సాయంత్రమైనా మనం ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఏ కులం వారైనా చేసుకోవచ్చు. అలాగని ఈ వ్రతం పూర్తి ఉపవాసంతో చేయకూడదు. ఒక పూట ఉపవాసం ఉంటే చాలు. ఉపవాస సమయంలో పాలు పళ్ళు అవి తినొచ్చని చెప్తారు. బాబా ఆకలితో ఉంటే బాబాకి నచ్చదనమాట. మనము ఏదైనా తిని ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. అయితే ఇలాగా ఈ సాయి గురువారాల వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ